జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కనువిందు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు శృంగేరి శారదా పీఠాన్ని చూడబోతున్నారు. వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఈ వీడియోలో ఏమేమి ఉండబోతున్నాయంటే, మీ పిల్లలకి అక్షరాభ్యాసం ఎక్కడ చేయించాలి? అక్షరాభ్యాసం డీటెయిల్స్ ఏంటి? శృంగేరి శారదా పీఠం యొక్క చరిత్ర ఏంటి? దాన్ని ఎవరు స్థాపించారు? శంకరాచార్యుల పరంపర గురించి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పీఠాధిపతుల గురించి, మధ్యలో సరదాగా మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా డీప్‌గా ఎన్నో విషయాలనైతే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. ఇలా నేను హెవీగా రెడీ అయ్యి బస్ ఎక్కడానికెళ్తున్నాననేసి మీరు కంగారు పడకండి. ఏంటంటే ఇది అదే రోజు రిసెప్షన్ ఉండడం వల్ల ఇంటికి తిరిగి మళ్ళీ వెనక్కొచ్చే టైం గ్యాప్ మాకు లేదు. అలాగే రిసెప్షన్ నుంచి అలానే అలసిపోయి మాడిపోయి మోకాలేసుకొని మేము బస్ ఎక్కేసాము. ఈ బస్సు వచ్చేసి మాకు పికప్పు. మళ్ళీ వేరే బస్సు స్లీపర్‌లో మేము మళ్ళీ ఇదే బస్ వాళ్ళు మాకు పికప్ ఇచ్చారనమాట. ముందు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి మీకు. అక్షరాభ్యాసానికి మీ పిల్లలకి ఏజ్ లిమిట్ వచ్చేసి 2 సంవత్సరాలు లేదా 6 నెలల పిల్లల దగ్గర నుంచి కూడా మీరు అక్షరాభ్యాసం చేపించుకోవచ్చు. అక్షరాభ్యాసం కోసం మీరు టికెట్లు ముందుగానే అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజుకి ఆ రోజే కూడా మీరు టెంపుల్‌లోనే కూడా బుక్ జేసుకోవచ్చు. లేదా మీకు ఆ రోజు క్యూలో నిలుచుకోవడం వద్దు అనిపించిందంటే అప్పటికప్పుడే గూడా మీరు ఆన్‌లైన్‌లో గూడా మీరు బుక్ జేసుకొని ప్రింట్ ఔట్ గూడా తీసి పెట్టుకోవచ్చు రెడీగా కావాలంటే ఇంటి దగ్గర అయినా కూడా. లేదా టెంపుల్‌లో బుక్ జేసుకోవాలంటే అక్కడే సేవా కౌంటర్ ఉంటుంది. అక్కడికెళ్ళి మీరు మీ టికెట్‌ని మీరు తీసుకోవచ్చు. ఎక్కడైతే అక్కడ గోల్డెన్ కలర్‌లో మీకు శారదమ్మ గారు కనిపిస్తున్నారు గదా! ఆ ఎదురుగా ఆపోజిట్‌లో ఉన్నదే మీకు అక్షరాభ్యాసం చేసే మండపం అనమాట. ఇక్కడ చాలా సులభంగా ఉంటుందని ఏది వెతకబల్లేదు. శారదమ్మ గారు ఉన్న పక్కనే మీకు సేవా కౌంటర్ గూడా ఉంటుంది. అక్కడే ప్రసాదాల కౌంటర్ గూడా ఉంటుంది. అన్నీ అక్కడక్కడే ఉంటాయి. శృంగేరి శారదా పీఠం ప్రముఖమైన హిందూ అద్వైత పీఠాలలో ఒకటి. దీన్ని స్థాపించిన వారు శంకర మఠాలకు పీఠాధిపతులను ఆది శంకరాచార్యులుగా పరిగణిస్తారు. దేశం నలుమూలలో శంకరాచార్యులు ప్రతిష్ఠించిన 4 పీఠాలలో ఇది ఒకటి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బంగారు గోపురం లోపలే శారదాదేవి ఉంటారు. అబ్బా! చూడ్డానికి అసలు ఎంత బావుంటారంటే, దగ్గరగా అమ్మనే చూసి మాట్లాడుతున్న ఫీలింగొస్తది. నేనైతే దర్శనం చేసుకున్న సమయంలో నాకైతే అమ్మకు బాధలు చెప్పుకుంటున్నప్పుడు, ఇంట్లో అమ్మ దగ్గర ఎలా బాధ చెప్తే ఏడుపొస్తుందో అలానే ఏడుపొచ్చేసింది నాకైతే. ఇప్పుడు మీరు చూస్తున్న గోపురం లోపల ఉన్నది విద్యాశంకరులు. ఈయనకి విద్యాశంకరులని పేరెందుకొచ్చింది అనే విషయం గురించి తప్పకుండా మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. తుంగా నదీ తీరంలో ఎంతో అద్భుతంగా స్వర్గాన్ని తలపించేలా ఉన్న ఈ శృంగేరి గుడిని మాత్రం తప్పకుండా మీరందరూ విజిట్ చేయాలి. ఇక్కడి నుంచి ప్రతి పాయింట్‌ని కూడా నేను చెప్పేది శ్రద్ధగా వినండి. అసలు శంకరాచార్యులు తుంగా నదీ తీరంలోనే శృంగేరి పీఠాన్ని ఎందుకు స్థాపించారు? ఆ స్థలాన్నే ఎందుకు ఎంచుకున్నారనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు. దేశంలో ప్రబలంగా ఉన్న వైదికేతర మతాలను చెదరగొట్టిన తర్వాత ఆచార్యుడు అద్వైత వేదాంతం యొక్క సత్యాలను వ్యాప్తి చేయడానికి ఒక సంస్థను స్థాపించడానికి అనుకూలమైన పవిత్రమైన స్థలాన్ని కోరాడని సాంప్రదాయం చెబుతోంది. శృంగేరి చేరుకున్న తరువాత పవిత్రమైన తుంగా నది ఒడ్డున ఒక అసాధారణ దృశ్యాన్ని చూశాడు. ప్రసవ వేదనలో ఉన్న కప్పకు నీడనిచ్చేందుకు ఒక నాగుపాము తన పడగను విప్పి మధ్యాహ్నం మండే సూర్యుడి నుండి దానిని కాపాడుతోంది. సహజ శత్రువుల మధ్య సామరస్యాన్ని కలిగించగల ప్రదేశం యొక్క పవిత్రతకు ముగ్ధుడైన ఆచార్యుడు తన మొదటి మఠాన్ని స్థాపించడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఇప్పటికీ కూడా ఆ కప్ప ఎక్కడైతే ప్రసవించిందో ఆ చోటు కూడా శృంగేరిలో మీరు చూడవచ్చు. అది నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు నీళ్ళ లోపల మునిగిపోయి ఉంటుంది. ఒక చిన్న గుడిలాగా కట్టుంటారు. నీళ్ళు లేనప్పుడు కిందకెళ్ళి మనం ఆ ప్లేస్‌ని కూడా చూడొచ్చనమాట. సో, ఇలాంటి దృశ్యాలు, ఇలాంటి విషయాలే మనకి ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఈ పీఠంలో మొదటి ఆచార్యులుగా ఎవరున్నారో తెలుసుకుందామా? జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు తమ ప్రధాన శిష్యుడైన శ్రీ సురేశ్వరాచార్యులను పీఠానికి మొదటి ఆచార్యుడిగా నియమించారు. అప్పటి నుండి పీఠం అఖండమైన గురు పరంపరతో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులను ప్రతిబింబించే ఆధ్యాత్మిక గురువులు మరియు జీవన ముక్తులతో కూడిన వాళ్ళను ఆశీర్వదించబడినది. జగద్గురు శంకరాచార్యులు అని గౌరవంగా పిలువబడే తరువాతి ఆచార్యులు ఎంత కఠినమైన తపస్సుతో జీవించారంటే శిష్యులు వారిలో శ్రీ ఆదిశంకరుడి తేజస్సును చూస్తారు.
మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పీఠాధిపతులనైతే మేము కూడా దర్శనం చేసుకున్నాము. వాళ్ళక్కడికి రావడం, అదే సమయంలో మేమక్కడ వెయిట్ చేసి వాళ్ళని చూడడం మాకు నిజంగా మేము దాన్ని చాలా అదృష్టంగా భావించాము. ఎంతమంది బ్రాహ్మణులక్కడికొచ్చారంటే వాళ్ళకి తాంబూలాలు తీసుకురావడానికి, అసలు ఆ తాంబూల పళ్ళాలను చూస్తే అన్ని తాంబూల పళ్ళాలు నేనింతవరకు ఎప్పుడూ చూడలేదసలు. అవి ఫ్రూట్సు, వెజిటబుల్సు, పప్పులు, ఉప్పులు, చాక్లెట్సు, డబ్బులు అబ్బో! ఒకటి కాదసలు ఎన్నున్నాయంటే అవసలు వాళ్ళు ముట్టను కూడా ముట్టరు. కాకపోతే అక్కడున్న వాళ్ళ శిష్యులంతా కూడా అక్కడ ఆశ్రమంలో ఉంటారు కదా! ఆ ఆశ్రమానికి అవన్నీ పంపించబడతాయి. కానీ వాటిని అసలు చూడడానికైతే నాకు నిజంగా అసలు అన్నీ ఒక్కసారిగా అంతమంది బ్రాహ్మణులు అక్కడికొచ్చి ఆ తాంబూలాలన్నీ అక్కడ వాళ్ళు సంబంధించినంతా అక్కడిచ్చి ఆశీర్వాదం తీసుకోవడాన్నంతా చూస్తే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఒకవేళ మీరెళ్ళినప్పుడు గనక పీఠాధిపతులు వస్తున్నారని తెలిస్తే గంటైనా, 2 గంటలైనా సరే గూడా మీరు కూడా వెయిట్ చేసి దర్శనం చేసుకోండి. ఈ చోట్లో ముఖ్యంగా చెప్పాల్సింది అక్షరాభ్యాసం అండి. పిల్లలకి మొదటగా చేసే అక్షరాభ్యాసం ఇక్కడ ఎంతో స్పెషల్‌గా అందరూ ఇక్కడికి శృంగేరి శారదా పీఠానికి అక్షరాభ్యాసం కోసంగా ఎంతోమందొస్తారు భక్తులు. ఒకసారి అలా దర్శనం చేసుకునిన తర్వాత ఇంక మాకు ఆకలి స్టార్ట్ అయింది. అలా భోజనం చేయడానికైతే వచ్చేసాము. భోజనం చేసి తిరిగి మళ్ళీ మేము గుడిలోకే వచ్చాము. ఎందుకంటే అసలు ఆ చోటుని వదలబుద్ధి అవ్వట్లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఆ ప్లేస్‌లో వచ్చేసి పూజారులకు సంబంధించిన కాటేజెస్. అవి మనకి అవైలబుల్ ఉండవు. నేను ఫస్ట్ ఇంటర్నెట్‌లో చూసినప్పుడు ఈ ఒక్క బిట్ కోసం అంటే గుడి విజువల్ ఒకే ఒక బిట్ కనిపిస్తుంది కదా! ఈ ఒక్క గోపురం కోసం మనం ఆ గుడి దాకా వెళ్ళాలా? అసలక్కడ ఏముంటుందిలే అన్నట్టు అనుకున్నాను. ముందు ఏమీ తెలుసుకోకముందు. కానీ అక్కడికెళ్ళాక తెలిసింది ఆ ఒక్క స్థలంలో నిల్చుంటే చాలు అసలు మనం ఎక్కడున్నాం? వేరే లోకంలో ఉన్నామా? అనే ఫీలింగ్ కలిగింది నాకు. నాకే కాదు అక్కడికెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ కలుగుతది. ఈ ప్లేస్‌లో వచ్చేసి వాన పడతానే ఉంటది. అది ఎలాంటి ఒక వానంటే ఒక్కొక్కసారి గట్టిగా పడతది. లేదంటే తర్వాత జస్ట్ డ్రిజిలింగ్ లాగా సన్న తుంపర్లాగా పడతా ఉంటదనమాట. క్లైమేట్ మాత్రం అసలు చెప్పనక్కర్లేదు. మీరు వీడియోలో చూస్తున్నారు. మీకెంత వరకు అర్థమవుతుందో తెలీదు గానీ, క్లైమేట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బావుంటది. టెంపుల్ లోపల గార్డెన్ అంతా కూడా ఉంటుంది. ఎంతో పీస్‌ఫుల్‌గా ఉంటదసలు. ఆ పచ్చని చెట్ల మధ్యలో ఇలా సన్న తుంపర వానలో నడుస్తూ ఉంటే మాకైతే అసలు ఎంత రిలాక్సింగ్‌గా అనిపిచ్చిందంటే, బెస్ట్ ప్లేస్ అని అనుకున్నాం అక్కడికి వెళ్ళడం అనేది. ఇంకా నాకు శారదా పీఠంలో నేను ఏనుగుని చూసినప్పుడైతే నాకు నిజంగా నేనైతే చిన్న పిల్లనయిపోయానసలు. ఏనుగుని దగ్గర నుంచి చూడాలంటే చాలా ఇష్టం గానీ, అది తొండంతో ఇసిరాడి కొట్టొద్దనని గూడా భయమేసింది. ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరైతే ఏనుగొస్తదనమాట. చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. అటు ఇటు తుంగా నది ఉంటుంది గదా! పక్కనే నడిచామంటే గనక కొంచెం అటు ఇటు అయ్యి తొండం తగిలినా గూడా నదిలో పడిపోవాల్సొస్తది. అందుకే నేను కానీ నా లక్కేంటంటే ఎవ్వరు లేని టైంలో నేను, ఏనుగు మాత్రమే క్యాప్చర్ అయ్యాము. నేను ఆ వీడియో వచ్చేసి రీల్స్‌లో పెట్టాను. డిస్క్రిప్షన్‌లో ఆ లింకులన్నీ గూడా ఇస్తాను. మీరు ఆ విజువల్స్ గూడా చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బావుంటది. నా ఫేవరెట్ వీడియో అసలది. నేను మీకిందాక చెప్పాను గదా! ప్రెజెంట్ ఉన్న పీఠాధిపతులు వచ్చారు. అక్కడికి ఎంతోమంది బ్రాహ్మణులు తాంబూలం పళ్ళాలతో ఇక్కడికొచ్చారు. వాళ్ళని దర్శనం చేసుకోవడానికి గురువుగారినని చెప్పేసి. మీరు చూస్తున్నారు కదా! అక్కడ లోపలికెళ్తున్న వాళ్ళంతా బ్రాహ్మణులే. అసలు అక్కడ ఎంతమందున్నారంటే వాళ్ళ కోసము 2 అవర్స్, 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. వయసులో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు గూడా ఆల్‌మోస్ట్ చాలా మంది వయసులో పెద్దవాళ్ళే ఉన్నారు. వాళ్ళకా భక్తి, ఆ గురువుగారిని దర్శనం చేసుకోవాలి, ఆయన చేతి గుండా ఆశీర్వాదం కావాలని వాళ్ళకున్న ఆ నమ్మకం వాళ్ళని అలా వెయిట్ చేపించింది. ఎంతెంత పెద్ద చెట్టో చూడండసలిది. చెట్టు పైన ఎన్ని చెట్లున్నాయో, ఒక చెట్టు పైన అన్నన్ని చెట్లు మొలిచేసాయంటే, ఆ చెట్టే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో చూడండి. ఇలా పురాతనమైన చెట్లను చూసినప్పుడు నాకు ఒకలాంటి ఫీలింగొస్తది. ఆ ఫీలింగ్‌నైతే నేను మాటల్లో చెప్పలేను. వెదర్ చూసారు గదా! అసలు ఎంత బావుందో వానలో అసలు. ఇప్పుడు మీకొక చిన్న టెస్ట్. ఈ పెద్ద పెద్ద ఆకుల్ని చూస్తున్నారు కదా! ఇది ఏం చెట్టనేది మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో మీరు గనక కనిపెడితే చెప్పండి. మిగతా పొడుగు పొడుగ్గా ఉన్నవైతే అవి ఒక్క చెట్లు అయి అందరికీ తెలిసిందే. మరి కింద ఉన్నాయి గదా! పెద్ద పెద్ద ఆకుల్లాగా ఉన్నాయి గదా! ఆ చెట్లు ఏంటనేవి తెలిస్తే కామెంట్ జేయండి. చూడండి అసలు నేనిక్కడ జూమ్ జేసి చూపిస్తున్నాను. అంత పెద్ద చెట్టు పైన మళ్ళీ చెట్లు చిన్న చిన్న మొక్కలుగా ఎన్ని మొలిసేసాయో చూడండి. మళ్ళీ ఒక రకం కాదు రకరకాలు. అంటే అక్కడ అంత వాన అసలు ఎప్పుడు చూసినా పడతానే ఉంటదంట నాన్ స్టాప్‌గా. ఇంక మేమక్కడ ఎక్కువ సేపు స్పెండ్ జేయాలని డిసైడ్ అయ్యాం కాబట్టి ఇలా అయితే కాదురా బాబోయ్! అసలు వాన గ్యాపే ఇవ్వట్లేదు ఏంటిది అని అక్కడ కనుక్కుంటే ఇక్కడ నాన్ స్టాప్‌గా వాన పడుతూనే ఉంటదని చెప్పారు. సో, ఇలా కుదరదని జెప్పేసి ఇంక ముగ్గురికి 3 రెయిన్ కోట్‌లయితే కొనుక్కున్నాము.
ఇంకా రెయిన్ కోట్‌లేసుకునే తిరిగాము మొత్తం అక్కడంతా. ఎప్పుడైతే పిక్స్ తీసుకోవాలో అలాంటప్పుడు మాత్రం రిమూవ్ చేయడం, తీసుకోవడం, మళ్ళీ ఏసుకోవడం అలా చేసాము. ఆల్మోస్ట్ ఎక్కువ సేపు ఇంకా తర్వాత మేము రెయిన్ కోట్స్‌లోనే ఉండిపోయాం. ఎందుకంటే వాన ఆగట్లేదు కదా! ఇదేనండి తుంగా నది. మీరు చూస్తున్నారు కదా! ఈ తుంగా నది దగ్గర నుంచి ఈ వైపుగా గోపురం అంతా కనిపిస్తా ఉంటది. ఇటువైపు ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ తుంగా నదికి అటువైపు ఆపోజిట్‌లో ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉందండి. అసలు అది మాత్రం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎక్స్‌పీరియన్స్. మళ్ళా టెంపుల్ నుంచి ఇంకెక్కడికో మళ్ళీ సెపరేట్ ట్రిప్ ఎళ్ళిన ఫీలింగొచ్చేసింది. టెంపుల్ నుంచి అదేం పెద్ద దూరం గాదు. జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. ఆహ్, హ్మ్, కానీ మళ్ళీ ఇంకొక ప్లేస్‌కెళ్ళామా మనము అన్నట్టుగా అనిపించిందనమాట. హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైనయితే మేము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసి స్పెండ్ చేశాము. ఆ రీల్స్ అన్నీ కూడా షార్ట్ వీడియోస్‌లో ఉన్నాయి. మీరు ఖచ్చితంగా చూడండి. సో, ఈ బ్రిడ్జ్‌కి కింద ఉంది గదా! ఇదంతా అయితే తుంగా నది. ఇక ఇక్కడున్న ఈ శిల్పకళల గురించి ఏం చెప్పమంటారండి నన్ను? ఎంత డీటెయిలింగ్‌గా ఉన్నాయి అంటే అసలు, ఆ రోజుల్లో మనుషులకి అంత కళ ఉన్నిందా? ఇప్పుడు మనుషులకి అంతరించిపోతుంది. ఎందుకంటే మొత్తం టెక్నాలజీ ప్రతి ఒక్కటి అన్నీ కంప్యూటర్ యూజ్ చేసే చేస్తున్నారు. అంతో ఇంతో టాలెంట్ ఉన్నా గూడా సిస్టమే యూజ్ చేసేస్తున్నారు. ఇంక లోపలున్న టాలెంట్ బయటికి వచ్చే అవకాశం గూడా ఎక్కడుంది? అసలు ఒక్కొక్క డీటెయిలింగ్‌ని చూస్తుంటే అంత చిన్న చిన్న విగ్రహాల్లో శారీ ఉంటుంది, జ్యువెలరీ ఉంటుంది. అసలు చేతులు, వేళ్ళు, గోర్లు, యానిమల్సు దేవుళ్ళ యొక్క ఆయుధాలు, ఆ డీటెయిలింగ్ అసలు అబ్బో! అద్భుతమండి. ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే చూడండి వారాహ దేవుడు కనిపిస్తున్నారా మీకిక్కడ? ఎంతెంత అద్భుతం. అక్కడ ఫిష్ చూడండి. అసలు ఒక్కొక్క ఆయుధం గురించి ఆ డీటెయిలింగ్ గాని, దేవుళ్ళ కిరీటాల విషయంలో గాని, ఎక్కడ ఏది మిస్ అవ్వలేదసలు. ఆ గోపురంలో చిన్న చిన్న డీటెయిల్స్ గూడా అంత క్లియర్‌గా ఉన్నాయి. నాకైతే చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. అసలు వాళ్ళకప్పుడు అది చేయడానికి ఎంత టైం పట్టిందో తెలీదు గానీ, ఇప్పుడే ఇంత క్లారిటీగా ఉన్నాయంటే, అప్పుడు ఇంక అప్పట్లో చూసిన వాళ్ళకి అది ఇంకా ఎంత క్లారిటీగా ఉండుంటదో ఒకసారి ఊహించుకోండి. ఇక్కడొచ్చేసి ఆ స్టెప్స్‌ని ఎక్కుతుంటేనే ఒక రాజసం అండి అసలు. ఆ స్టెప్స్ ఉన్నాయి చూసారా? కాస్త మోకాళ్ళ నొప్పులుండే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటది. కానీ, ఆ రోజుల్లో మనుషులు ఖచ్చితంగా తప్పకుండా బలంగా ఉండుంటారు గదా! ఇప్పుడు మనకి ఊరికే చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. కానీ, ఆ స్టెప్స్ ఆ ఎత్తు ఉండడం, ఆ హుందాతనం, ఆ ఎక్కుతున్నా, దిగుతున్నా గాని అబ్బా! అసలు అలానే రాజసం ఉట్టి పడుతుందంతే. మేమైతే ఎక్కు దిగుతున్నప్పుడైతే నాకు ఆ ఫీలింగే వచ్చింది. ఏం ఫోటోలని తీసుకుంటామండి చెప్పండి? ఎటువైపు తీసుకుంటాం? ఎక్కడ తీసుకుంటాం? అసలు ఏం సాటిస్ఫాక్షనే రావట్లేదు. ఎందుకంటే దాన్ని మొత్తాన్ని కెమెరాలో బంధించడానికి కూడా అవ్వట్లేదు ఆ అద్భుతాన్ని నాకైతే. అందుకే ఫోటోస్ చానా ఎక్కువేం తీసుకోలేదు. కొన్ని తీసుకున్నాం. ఇది ఇక్కడికి అంతం అవ్వదురా అని జెప్పి ఇంక మేము టెంపుల్ ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ, దర్శనం చేసుకుంటూ తిరిగామనమాట. మేము తీసుకున్న రూమయితే ఇదేను. మేమొచ్చేసి నార్మల్ రూమే తీసుకున్నాం ఇక్కడ. ఎందుకంటే దర్శనానికొచ్చాము. ఇక్కడొచ్చేసి ఎక్కువ స్టే జెయ్యము. ఒక్క పూట నిద్ర చేసేది గూడా లేదు. ఎందుకంటే మేము నైట్ బెంగుళూరులో స్టార్ట్ అయ్యాము. సిల్క్ బోర్డ్ దగ్గర మేము బస్సయితే ఎక్కాము. ఒక ఫుల్ నైట్ జర్నీతో ఎర్లీ మార్నింగ్‌కి గుడి దగ్గర దిగేసాము. గుడికి జస్ట్ అపోజిట్ మిడిల్‌లో రోడ్డుంటుంది. జస్ట్ అపోజిట్‌లోనే బిల్డింగ్‌లో మేము రూమయితే తీసుకున్నాము. రూమ్స్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ రష్ ఉన్న టైము ఇప్పుడు అక్షరాభ్యాసం చేసే టైమింగ్స్ ఎక్కువగా ఎప్పుడు భక్తులెళ్తారో ఆ విషయం తెలుసుకొని ఆ టైమ్స్‌లో అయితే మీరు ముందుగా ఆన్‌లైన్‌లో గూడా బుక్ జేసుకోవచ్చు. లేదా అక్కడికి నేరుగా ఎళ్తే కూడా మీకు రూమ్స్ దొరుకుతాయి. ఈ బిల్డింగ్‌లోనే మేము రూమ్ తీసుకున్నాము. నార్మల్ రూమ్ మాకు సరిపోయింది. ఎందుకంటే జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయేసి దర్శనానికెళ్ళిపోయాం. అసలు రూమ్‌లో అసలు మేము లేనే లేము. మేము ఎప్పుడు ఎక్కడ మంచి రూమ్స్ తీసుకుంటామంటే ఇప్పుడు ఊటీ, వాయనాడ్ లాంటి ప్లేసులకెళ్ళినప్పుడు అక్కడ స్టేనే స్పెషాలిటీ గదా! అందుకే కాబట్టి అక్కడ అటువంటి స్టేలకి ఎక్కువ బడ్జెట్ పెడతాం గానీ, టెంపుల్స్‌కెళ్ళినప్పుడు స్టేస్‌కి మాత్రం అంత ఎక్కువ బడ్జెట్ పెట్టము. ఎందుకంటే టెంపుల్స్ విషయంలో అక్కడ అంత ఎక్కువ సేపు ఉండం కదా! ఎక్కువ మనం గుడిలోనే స్పెండ్ జేస్తాం. కాంచీపురం అట్లా ఎళ్ళినప్పుడు మాత్రం కొంచెం మంచి రూమ్ తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ ఒక 2 రోజులు ఉంటాం, నిద్ర చేస్తాం కాబట్టి కొద్దిగా బెటర్‌గా తీసుకుంటాం. నిద్ర చేసేలాగుంటే మాత్రం. ఇదే మేము రూమ్ తీసుకున్న బిల్డింగు. ఆ అవతారం చూడండి వానకి తడిసిపోయి విచిత్రంగా దారుణంగా ఉంది రెయిన్ కోట్‌లో. ఆహ్, సో, అన్నీ అయితే పక్కపక్కనే ఉంటాయండి. అక్కడే టెంపుల్ ఉంటుంది. ఎదురుగ్గానే రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ స్లిప్పర్స్ కౌంటర్ గూడా టెంపుల్‌కి ఆ పక్కనే అపోజిట్‌లోనే పక్కనే ఉంటుంది. అండ్ ఫుడ్డయితే నేరుగా ఒకే స్ట్రీట్‌లో అన్నీ ఫుడ్ అవైలబిలిటీస్ అన్నీ ఉంటాయి. దేనికి మీరు ఒకవేళ వెహికల్ లేకుండా మీరు జస్ట్ బస్సు గూడా టెంపుల్ దగ్గరే వదులుతాడండి. విచిత్రం ఏందంటే అది టెంపులు, ఇక్కడే బస్సు దిగుతాం మనం. అంటే మేము బెంగుళూరులో ఏ బస్సయితే ఎక్కామో, ఆ బస్సు మేము టెంపుల్ ముందరే దిగేసాము. ఇంక మళ్ళీ ఆటోలు గావాలి, బైకులు గావాలనే ప్రాబ్లమే అక్కర్లేదు.
నేరుగా గుడి దగ్గర మనం ఎక్కిన బస్సు అయితే ఆగుతది. అక్కడే రూమ్‌లు, అక్కడే ఫుడ్డు అన్నీ ఉంటాయి. మళ్ళీ తిరిగి మనం ఆడకి నడవాలి, ఈడకి నడవాలని ఏం ఉండదు. పెద్దవాళ్ళని తీసుకొనొచ్చినా గూడా, ఎక్కువ మంది పిల్లల్ని తీసుకొనొచ్చినా గూడా సులభంగానే మనం అక్కడ అన్నీ గూడా చూసుకొని హ్యాపీగా వన్ డే ట్రిప్‌లోనే సరిపోతుంది. మార్నింగ్‌కంతా మీరక్కడికి రీచ్ అయిపోయారంటే ఈవినింగ్ వరకు హాయిగా స్పెండ్ జేసి, ఈవినింగ్ తర్వాత ఇంకొక 7కి, 7:30కి అట్లా మీరు స్టార్ట్ అయిపోవచ్చు. మేము గూడా సేమ్ అంతే. అక్కడ ఒక 7:00 దాకా ఉన్నాం. బస్ బుక్ జేసుకొని నైట్ అక్కడే ఫుడ్ తినేసి 7:30కి స్టార్ట్ అయిపోయాము. నేనిప్పుడు చూపిస్తా ఉన్నాను గదా! ఫింగర్స్‌తో ఎలా ఎలా అని చెప్పేసి. టెంపుల్ అక్కడుంది. టెంపుల్‌కి అపోజిట్‌లో ఉన్న ఈ బిల్డింగ్‌లోనే ఇక్కడ కిందొచ్చేసి హాల్‌లో లగేజ్ కౌంటర్ గూడా ఉందండి. ఎవరికైతే రూమ్ అక్కర్లేదో, ఎవరైతే డైరెక్ట్‌గా మేము స్నానం జేసి వచ్చేసాం, మేము కార్‌లో వచ్చేసాము, మేము మీ చుట్టుపక్కలే ఉంటామని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ మీరక్కడ లగేజ్ కౌంటర్‌లో మీ బ్యాగులు పెట్టేసి అక్కడెళ్లి మీరు దర్శనం చేసుకొని మళ్ళీ మీరు లగేజ్ తీసుకొని మీరెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా! గుడి గోపురం కనిపిస్తుంది. అపోజిట్‌లోనే ఫుడ్డు అన్నీ ఉన్నాయి. సో, టోపీ దోస అయితే ఆర్డర్ చేసింది మా సమన్విత. ఎక్కడికెళ్ళినా గూడా వెరైటీగా బటర్ నాను లేదంటే టోపీ దోస లేకపోతే ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చెప్తా ఉంటదనమాట వెజ్‌లో. సో, ఇది చూడండి తుంగా నది మొత్తం ఎలా ఉందో. ఇదేనండి నేను చెప్పిన హ్యాంగింగ్ బ్రిడ్జ్. రండి చూద్దాం హ్యాంగింగ్ బ్రిడ్జ్. దాని తర్వాత ఎలా ఉందని. అసలు హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన ఎక్స్‌పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని జెప్పొచ్చు. ఆ వాన పడుతూ, ఆ బ్రిడ్జ్ అలా అటు ఇటు స్వింగ్ అవుతా ఉంటే, కింద అంత పెద్ద తుంగా నది, ఎదురుగా గోపురం, శృంగేరిది శారదా పీఠం అసలు సూపర్ అసలు ఎక్స్‌పీరియన్స్ చేయాలి మీరు తప్పకుండా. అందరం బుచోల్లా ఉన్నాం గదా! స్వెటర్‌లు అన్నీ వేసుకొనసలు. నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ వీడియోలో మొత్తం మా పాప, మా ఆయనే కనిపించారనమాట. ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు ఏదైనా ఎక్స్‌ప్లోర్ చేసే వీడియో తీస్తే మొత్తం నేనే తీస్తాను. నేను కనిపించే బిట్ ఏదన్నా ఉంటే మాత్రం మా ఆయన తీస్తాడనమాట. ఇట్లా మనం ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వచ్చాం గదా! ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన ఇలా నడుచుకొని ఇలా దిగగానే ఈ రోడ్డు ఇలానే వెళ్తూ లోపల ఊరుందండి. అటేముందని చూడ్డానికెళ్ళాము. మాకు ఏం జెప్పాలి ఆతృత గదా! అంటే మాకు కాదు స్పెషల్‌గా మా ఆయనకి. ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు ఈ పక్కేముంది, ఆ పక్కేముంది అంతా స్కాన్ చేస్తా ఉంటాడనమాట. కుదురుగ్గా ఒక చోట ఉండడు. "వద్దు రా పండు వెళ్ళిపోదాం" అంటే గూడా, "లేదు లేదు అక్కడేముందో చూద్దాం" అంటాడు. ఎందుకంటే ఒక పక్క వాన పడుతుంది. ఇంకా హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాటిన తర్వాత అంతా అడవిలా కనిపిస్తుంది. అయినా ఊరుకుంటాడా? "ఆహా! లేదు ఏదో ఉంది రా చూద్దాం" అంటాడు. మధ్యలో చెనక్కాయలు తింటున్నాడు బిజీగా. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా చెనక్కాయలను మాత్రం వదలడు. ప్రతి వీడియోలో తన పైన ఒక పని చేస్తాను. సో, ఈ వీడియోలో ఏదో ఒకటి మెయిన్ అనుకున్నాను గానీ తప్పదు. ఏం చేస్తాం చేతిలో చెనక్కాయలు కనిపించాయి అనేయాలి గదా! సో, హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన మా ఏషాలు మాత్రం మామూలుగా లేవు. షార్ట్స్‌లో మీరు ఆల్రెడీ చూసే ఉండుంటారు. మొత్తానికైతే బ్రిడ్జికి ఆ పక్కకెళ్ళి ఆ ఉన్న ఊరినంతా చూసాము. అక్కడ చాలా వెరైటీగా అనిపించింది. మొత్తం అడవే ఉంది. ఆ అడవి లోపల అక్కడక్కడ ఇల్లులున్నాయన్నమాట. అరే! వీళ్ళిక్కడ ఎలా స్టే చేస్తున్నార్రా బాబోయ్! అనుకున్నాను. మనకక్కడ ఒకరోజు స్టే చేయడానికి వింతగానే ఉంటది. కానీ అక్కడ వాళ్ళు రోజు ఉండడానికి ఎలా ఉంటున్నారో తెలీదు. వచ్చారండి ప్రేమ పక్షులు. సో, మంచి సాంగ్స్ అయితే పెట్టి నేను ఇన్‌స్టాలో గూడా పోస్ట్ చేశాను. ఈ రీల్స్ అంతా గూడా. శృంగేరిలో ప్రధాన దేవత శారదాంబ అయినప్పటికీ, ఇక్కడ లింగ రూపంలో ఉన్న శివుడిని విద్యాశంకర లింగం అని పిలుస్తారు. ఈ శివలింగం ఆది శంకరాచార్యులకు శివుడు ప్రసాదించాడన్నది నమ్మకం. శృంగేరిలోని శివుని గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోండి. శృంగేరిలోని విద్యాశంకర ఆలయంలో ఈ లింగం ఉంటుంది. ఈ ఆలయం ఆది శంకరాచార్యులతో సంబంధం కలిగి ఉంది. ఇక్కడ శారదాంబతో పాటు అనేక ఇతర దేవతలకు కూడా ఆలయాలున్నాయి. శృంగేరి పీఠం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ జయ జయ శంకర, హరహర శంకర వంటి మంత్రాలను పఠిస్తారు. శంకరాచార్యుల గురు పరంపర గురించి మీరు వినే ఉంటారు కదా! అంటే ఆది శంకరాచార్యుల తర్వాత ఎంతోమంది గురువులున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న 36వ జగద్గురువు ఎవరో తెలుసుకుందామా? శృంగేరి శారదా పీఠం యొక్క ప్రస్తుత 36వ జగద్గురు ఆచార్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి. శ్రీ భారతీ తీర్థ మహాస్వామి జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి శిష్యులు మరియు గురువు. ఈ గురువు గారికి ముందర ఉన్న గురువు జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి. ఇప్పుడున్న పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామీజీ 1989లో ఈ పొజిషన్‌లోకి వచ్చారు. ఈయన తరువాత రాబోతున్న ఈ పీఠాధిపతి ఎవరంటే, ఆయన గురించే మొత్తం ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మొన్న నేను దర్శనం చేసుకున్న ఇప్పుడున్న పీఠాధిపతి అని చెప్పాను కదా! అంటే ఈయనకి బాగా ఏజ్డ్ అనమాట. ఎవరు 36వ పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామీజీ.
సో, ఈయన తర్వాత ఇప్పుడు యంగ్‌గా 37వ పీఠాధిపతిగా ఉన్నది విధుశేఖర భారతి. సో, ఈ విధుశేఖర భారతి గారి గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. మీరు యూట్యూబ్ షార్ట్స్‌లో విధుశేఖర భారతి గారి ప్రవచనాలు వినే ఉంటారని అనుకుంటున్నాను. షార్ట్స్‌లో ఆయన రీల్స్ కానీ చాలా ఉన్నాయి. విధుశేఖర భారతి గారి గురించి మీకు క్లియర్‌గా ఇప్పుడు చెప్తాను వినండి. జగద్గురు శంకరాచార్య శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం శ్రీ కుప్ప వెంకటేశ్వర ప్రసాద శర్మగా పవిత్రమైన నాగపంచమి రోజున జూలై 24, 1993 ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో వేద పండితుల కుటుంబంలో జన్మించారు. ఈయన మన తెలుగువారే. భగవంతుని పట్ల భక్తి, వైదిక జీవన విధానంతో నిండిన వాతావరణంలో పెరిగిన ఆయన తన తండ్రి మరియు తాతగారి వద్ద కృష్ణ యజుర్వేదంలో ప్రాథమిక శిక్షణ పొందారు. ఆ సమయంలో ఆయన వేగవంతమైన పురోగతి మరియు పాండిత్యాన్ని చూపించారు. ఈయన జన్మించిన ఇయర్‌ని గుర్తించారా మీరు? 1993 అంటే ఇప్పుడు ఎంత యంగ్‌గా ఉన్నారో మీరు గమనించవచ్చు. 2009 ప్రారంభంలో శృంగేరి సందర్శించినప్పుడు శ్రీ వెంకటేశ్వర ప్రసాద జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానంలో ఆశ్రయం పొంది జగద్గురువు వద్ద శాస్త్రాలను అధ్యయనం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. ఎవరి దగ్గరని గమనించారా? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పీఠాధిపతి 36వ పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ స్వామి గారి దగ్గరే ఇప్పుడు అప్కమింగ్ 37వ పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి గారు ఆయన దగ్గరే ఆశ్రయం పొందారు. మేము మొన్న కలిసి చూసింది కూడా శ్రీ విధుశేఖర భారతి గారిని. అంటే అప్కమింగ్ యంగ్ పీఠాధిపతినే మేము చూసాము. సో, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా! ఇక వినండి. ఈ యంగ్ పీఠాధిపతి ఇప్పుడున్న ఆ పెద్ద పీఠాధిపతి గారి దగ్గర జగద్గురువు వద్ద శాస్త్రాలను అధ్యయనం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. ఈ విధంగా మధ్యలో నేను ఎందుకు చెప్తున్నానంటే కంప్లీట్‌గా ఏదో సాంస్క్రిట్ లాగా చెప్పేస్తే అర్థం కాదని మధ్యలో కొంచెం డీటెయిలింగ్‌గా మరొకసారి చెప్తున్నాననమాట. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నది యంగెస్ట్ శ్రీ విధుశేఖర భారతి పీఠాధిపతి గారి గురించి. ఈ యంగెస్ట్ విధుశేఖర భారతి పీఠాధిపతి ఆల్రెడీ ఉన్న భారతీ తీర్థ మహాస్వామి గారి దగ్గరకెళ్ళి ఆయన దగ్గర ఏం చెప్పారు? శాస్త్రాలను అధ్యయనం చేయాలనే కోరికుందని చెప్పారు. ఆ మాట విని ఆ బాలుడి నిజాయితీకి ముగ్ధుడై అతని తెలివితేటలకు ముగ్ధుడైన జగద్గురువు స్వయంగా అతనికి శాస్త్రాలను బోధించి ఆశీర్వదించారు. బ్రహ్మచారి శ్రీ వెంకటేశ్వర ప్రసాద శర్మ బోధనలను త్వరగా గ్రహించారు మరియు పాఠాలు తీవ్ర వేగంతో సాగాయి. జనవరి 23, 2015న జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వరకు నేరుగా సాగిన అఖండ గురు శిష్య పరంపరను కొనసాగిస్తూ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారు బ్రహ్మచారిని సన్యాసి దీక్ష చేసి ఆయనను తన వారసుడిగా అభిషేకించి భారతీ సన్యాసి అనే పేరును ప్రసాదించారు. పూజ్య గురువు శ్రీ మహాసన్నిధానం ప్రత్యక్ష శిక్షణలో శాస్త్రాలను నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించిన జగద్గురు శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం అసమాన పండితుడిగా ప్రకాశిస్తున్నారు. గురువు దర్శకత్వంలో శ్రీ సన్నిధానం శృంగేరి మఠం వ్యవహారాలను నిర్వహిస్తూ స్వతంత్ర పర్యటనలు చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తూ సనాతన ధర్మ సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తున్నారు. శ్రీ సన్నిధానం సంస్కృత, కన్నడ, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో ఆయన వాగ్దాటి ఆయన బహిరంగ ప్రసంగాలలో స్పష్టంగా కనిపిస్తుంది. జగద్గురు శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం తన వెచ్చదనం, కరుణ, కృప మరియు జ్ఞానంతో భక్తులందరినీ ధర్మ మార్గంలో నడిపిస్తున్నారు. మీరు విధుశేఖర భారతి గారిని చూడాలన్నా, ఆయన ప్రసంగాలను వినాలన్నా కూడా యూట్యూబ్ షార్ట్స్‌లో విధుశేఖర భారతి అని మీరు టైప్ చేసి చూడండి. ఆయన ప్రసంగాలు వస్తాయి. మీరప్పుడు క్లారిటీగా ఇప్పుడు అప్కమింగ్ 37th యంగెస్ట్ పీఠాధిపతి విధుశేఖర భారతి గారిని ఒకసారి చూడొచ్చు. మీకు అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈయనతో పాటుగా ఇప్పుడు ఇంకా ఉన్న పెద్ద గురువు గారు ఉన్నారు కదా! భారతి గురువు గారు ఆయన్ని కూడా మీరు వీడియోస్‌లో చూడొచ్చు. ఇక్కడ నేను ఫోటోస్ పెట్టొచ్చు గానీ, డౌన్‌లోడ్ చేసి వేరే ఫోటోస్ ఎందుకులే అని నేను పెట్టట్లేదు. అయినా ఈ వీడియో చూసిన తర్వాత ఇంక వాళ్ళ ఫోటోలు మీరు యూట్యూబ్‌లో చూడడం ఎందుకండి? ఇంత విన్నాక, ఈ టెంపుల్‌ని ఇంత చూసిన తర్వాత, ఈ వీడియో తర్వాత మీరు శృంగేరి వెళ్ళకుండా ఉంటారా? తప్పకుండా మీరు ఖచ్చితంగా దర్శించుకుంటారన్న నమ్మకం నాకుంది. మన కోసం శంకరాచార్యులు స్థాపించిన ఈ పీఠానికి మనం వెళ్ళకపోతే ఎలా? మీకు గనక చిన్నపిల్లలుంటే తప్పకుండా అక్షరాభ్యాసానికి శృంగేరికి తీసుకెళ్ళండి. ఆల్మోస్ట్ మీకు చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ నేను చెప్పాననే అనుకుంటున్నాను.
ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఇది మీ వాట్సాప్ స్టేటస్‌లో మీ ఫ్రెండ్స్‌కి అలా షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళవుతారు. అలాగే నాకు కూడా ఒక వాచ్ టైమ్ కూడా మంచిగా యాడ్ అవుతుంది. అసలు నేను ఈ ప్లేస్‌కెళ్ళి దాదాపుగా నెలో, 2 నెలలు అవుతుందనుకుంటా. వీడియో తీసి పెట్టుకొని అప్పటినుంచి ఇప్పటికి ఇంక చేద్దాం, చేద్దాం, చేద్దాం అని జెప్పి ఈరోజు ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి ఇంకిప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇదే కాదు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర గ్యాలరీలో. ఒక్కొక్కటిగా మీ ముందుకు అన్నీ తీసుకొస్తాను. మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చేసాను మెయిన్ వీడియోస్‌కి. షార్ట్స్ అయితే ప్రతిరోజు పెడుతూనే ఉన్నాను. సో, మీరంతా నాతో టచ్‌లోనే ఉన్నారు అని అనుకుంటున్నా. అలాగే మీరంతా కూడా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయొచ్చు. మీరు కమెంట్ చేస్తే గనక నేను మీకు నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తాను. ఎందుకంటే యూట్యూబ్‌లో సాంగ్స్ నేనేది ఎక్కువగా పెట్టను. ఇక్కడంతా కూడా ఓన్ వాయిస్‌తో ఇలా వ్లాగింగ్ గాని, ఏదైనా ఎక్స్‌ప్లోరింగ్ గాని చూపిస్తా ఉంటాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే విత్ మ్యూజిక్ డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది ఇన్‌స్టాలో. మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. సో, తప్పకుండా మీరు నన్ను ఇన్‌స్టాలో గూడా ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నేమ్ వచ్చేసి చుట్కీ కవి, చుట్కీ నెమోపోలిస్ట్ అని ఉంటుంది. ఇది కొంచెం మీకు కష్టమే సెర్చ్ చేయడం. నేను డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లింక్ పెడతాను మీకు. మీరు ఓపెన్ చేసి ఒకసారి ఫాలో చేయండి. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. దీనికి ముందు చూపించాం కదా! ఆ పక్కనే వచ్చేసి అక్షరాభ్యాసం కన్నడలో రాసింది చూడండి. పక్కపక్కనే ఉన్నాయి. నవగ్రహ మండపం, అలాగే అక్షరాభ్యాసం చేసే మండపం కూడా. నెక్స్ట్ మీ ముందుకి దక్షిణ కాశీ వీడియోనైతే తీసుకొస్తాను. ఆల్రెడీ నేను విజిట్ చేశాను. చాలా రీసెంట్‌గానే మా ఫ్రెండ్ పెళ్ళికెళ్ళినప్పుడు కోలార్‌లో దక్షిణ కాశీ టెంపుల్‌కైతే వెళ్ళాం మేము. ఆ టెంపుల్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. కానీ ఎప్పుడనేది చెప్పను. ఎందుకంటే ముందుగా చెప్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతది. సో, టైమింగ్ అంతా చెప్పను. సో, కొత్తగా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో, మంచిగా గ్రో అవ్వడానికి నాకు సపోర్ట్‌గా ఉంటారని నమ్ముతున్నాను. ఒక మంచి టీతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఓకే అండి. బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.